హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. గుండె చప్పుడు పార్ట్ 2. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. కలెక్టర్ గారు ఒకరినొకరు పరిచయం చేసిన తర్వాత అసలు విషయం గురించి చెప్తారు. అసలు విషయం ఏంటంటే కలెక్టర్ తేజ, సూర్యని చూస్తూ వాళ్ళతో మీరిద్దరూ చేసిన టెండర్స్ ఒకేలా ఉన్నాయి. ప్రొడక్ట్‌కి సంబంధించి అన్ని విషయాలు చాలా క్లారిటీగా రిపోర్ట్ ఇచ్చారు. కానీ టెండర్ మీ ఇద్దరిలో ఒకరికి మాత్రమే వస్తుంది. కానీ మాకు మీ ఇద్దరి టెండర్స్ కూడా బాగా నచ్చాయి. అందుకోసమే మేము ఒక నిర్ణయానికొచ్చామని చెప్తారు కలెక్టర్ గారు. మీ ఇద్దరిని ఒక వారం రోజులు అబ్జర్వ్ చేస్తాము. మీ హార్డ్ వర్క్, ఇంటెలిజెన్స్ అన్నిటినీ పరిగణలోకి తీసుకుని టెండర్‌ని ఎవరికివ్వాలో డిసైడ్ అవుతాము అని చెప్తారు. తేజ, సార్ ఇలా ఒక వారం రోజులు అబ్జర్వ్ చేయడానికి ఎందుకో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. సూర్య కూడా అవును సార్, టెండర్ వేయడానికి కొటేషన్ కరెక్ట్‌గా ఉంటే సరిపోతుంది కదా సార్ అని అడుగుతాడు. కలెక్టర్, అవును సూర్య, మీరు అడిగింది కరెక్టే. అండ్ తేజ గారు కూడా కారణం ఏంటంటే ఇద్దరు బిజినెస్ ఇండస్ట్రీకి కొత్తగా మిమ్మల్ని నమ్మి మీకొక ప్రాజెక్ట్‌ను ఇవ్వచ్చు. కానీ మీ ఇద్దరు మీ బ్యాక్‌గ్రౌండ్‌తో కాకుండా ఓన్ టాలెంట్‌తో బిజినెస్‌ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత టెండర్‌ని ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను. అండ్ మీకు రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ కూడా మూర్తి గారు చూసుకుంటారు. అప్పుడే మూర్తి గారు రూమ్‌లోకి వస్తారు. వాళ్ళిద్దరికీ మూర్తిని పరిచయం చేస్తాడు. ఈజ్ మూర్తి మై పర్సనల్ ఇన్‌చార్జ్. సూర్య అండ్ తేజ నైస్ టు మీట్ యూ అని ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇస్తారు. సమయం సాయంత్రం 6:30. మీటింగ్ అయిపోయి సూర్య అండ్ తేజ బయటకు వస్తారు. బయట ఫుల్లుగా వర్షం పడుతూ ఉంటుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు. వర్షం ఎంతసేపటికి తగ్గదు. ఇప్పుడు ఎలా అని తేజ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కలెక్టర్ వస్తారు. వాళ్ళిద్దరూ అక్కడే ఉండడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్షం తగ్గే వరకు తన కోట్స్‌లో రెస్ట్ తీసుకోమని చెప్తాడు. ఇద్దరూ చాలాసేపు ఆలోచించి సరే అని ఒప్పుకుంటారు. కలెక్టర్ కోట్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇద్దరికీ రూమ్స్ చూపించమని పనిమనిషి మంగమ్మకి చెప్తాడు. మంగమ్మ ఇద్దరికీ రూమ్ చూపిస్తుంది. ఇద్దరూ ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మన హీరోయిన్ తేజ ఇప్పటివరకు తన మనసులో దాచుకున్న ఒక్కొక్క విషయాన్ని బయటికి తీస్తుంది. ఈ సూర్య గారిని ఎక్కడో చూశానే, అయినా వీడు కూడా నాలాగే టెండర్ వెయ్యాలా, నా కర్మ కాకపోతే, దుర్మార్గుడా, దేవుడా, వీడితో వారం రోజులు ఉండాలా, హే రామా అని మనసులో ఉన్న ఫీలింగ్స్ని కొంచెం గట్టిగానే బయటికి అనేస్తుంది. సూర్య రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందామని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు ఈ తింగరది తన మనసులో ఉన్న అన్ని ఫీలింగ్స్ని బయటికి చెప్తూ ఉంటుంది. అదంతా సూర్య వింటాడు. ఎలా అంటే సూర్య ఓపెన్ చేసిన వాష్రూమ్ డోర్ కాదు అది. ఆ 2 రూములకి జాయింట్ ఉన్న డోర్ అది. ఆ డోర్ సౌండ్ అవ్వగానే ఏమైందని సూర్య వైపు చూస్తుంది. సూర్య తేజ మాట్లాడింది విని కోపంతో డోర్‌ని చాలా గట్టిగా లాక్ చేస్తాడు. ఇంకంతే, తేజ మొహం మార్చుకుంటుంది. సూర్య కోపంగా నేను నేను దుర్మార్గుడినా? దీని సంగతి వారం రోజుల్లో చెప్తాను. సూర్య అంటే ఏంటో దీనికి చూపిస్తాను అంటూ వాష్రూమ్‌కి వెళ్తాడు. ఇక్కడ తేజ అయ్యో వినేశాడా? అయినా నీ నోరు అస్సలు ఖాళీగా ఉండదు కదా తేజ అని చెంప మీద తనకు తానే కొట్టుకుంటుంది. అబ్బా, గట్టిగా కొట్టుకున్నానే అనుకుంటుంది. ఆ తర్వాత మంగమ్మ ఇద్దరిని భోజనానికి రమ్మని పిలుస్తుంది. ఇద్దరూ కిందకి వెళ్తారు. అప్పుడే మన కలెక్టర్ గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ అంతా నువ్వు చెప్పినట్టే చేశానురా అని చెప్తాడు. అంతలో తేజ అండ్ సూర్య ఇద్దరూ రావడం చూసి తర్వాత మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సూర్య అండ్ తేజ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్స్ వేసుకుని కూర్చుంటారు. తేజ సూర్య వైపు చూస్తుంది. సూర్య చాలా కోపంగా తేజాన్ని చూస్తాడు. ఎప్పుడూ తేజ మనసులో ఏంటో వీడు ఇంత కోపంగా చూస్తున్నాడు, కొంపదీసి నేను అన్న మాటలన్నీ విని నా మీద పగ పెట్టాడా ఏంటి అని అనుకుంటుంది తేజ. ఈ తింగర్ది తనకు తానే పెద్ద కరాటీలోని బ్లాక్ బెల్డర్ అని అనుకుంటుంది. కలెక్టర్ గారు వాళ్ళిద్దరినీ గుడ్ ఈవినింగ్ అని విష్ చేస్తారు.
మంగమ్మ ఇద్దరికీ భోజనాలు వడ్డిస్తుంది. ఆ తర్వాత కలెక్టర్ గారు వాళ్ళిద్దరితో వర్షం ఇంకా తగ్గలేదు కదా, సో మీరు ఈ రోజు నైటు ఇక్కడే స్టే చేయండి అని చెప్తారు. తేజ ఆలోచించి సరే అని చెప్తుంది. డిన్నర్ కంప్లీట్ చేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది. సూర్య కలెక్టర్ గారితో థ్యాంక్స్ అంకుల్ అని చెప్తాడు. ఇంతకీ కలెక్టర్ గారి పేరు చెప్పలేదు కదా, గౌతమ్. ఇక్కడ రూమ్లో మన హీరోయిన్ తేజ తన గుండె ఎందుకో చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఎవరి కోసమో అని ఆలోచిస్తూ ఉంది నిద్ర పట్టక. అప్పుడే తన మొబైల్ రింగ్ అవుతుంది. గాయత్రి ఫోన్ చేస్తుంది. టెండర్ గురించి అడుగుతుంది. తేజ మొత్తం విషయం చెప్తుంది. సరే తేజ, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత తేజ ఇంటికి ఫోన్ చేసి శ్యామ్ వదినకి తను ఈరోజు ఇంటికి రాలేను అని చెప్తుంది. ఆ తర్వాత నిద్ర వస్తుందని పడుకుంటుంది. ఇక్కడ సూర్య గౌతమ్ గారితో మాట్లాడి తన రూమ్కి వచ్చి పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సూర్య అండ్ తేజ ఇద్దరు కలెక్టర్ గారి దగ్గరికి వస్తారు. వెళ్తున్నాం సార్, థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంటే కలెక్టర్ గారు ఒక 2 minutes మాట్లాడాలని చెప్పి రేపటి నుండి మీ అబ్జర్వేషన్ స్టార్ట్ అవుతుంది, మీతో మూర్తి గారు మాట్లాడతారు అని చెప్పి వెళ్ళిపోతారు. మూర్తి గారు ఈరోజు నైట్ ముంబైకి మీకు ఫ్లైట్ ఉంది 7:30కి, సో మీరు 6:30కి ఎయిర్పోర్ట్లో ఉండాలని చెప్పి వెళ్ళిపోతారు. వర్క్ ముంబైలోనని అర్థమవుతుంది వాళ్ళిద్దరికీ. సూర్య మనసులో రేపటి నుండి దీనికి సూర్య అంటే ఏంటో చూపిస్తా అని అనుకుంటూ తేజ వైపు చూసి లోపల నవ్వుకుంటాడు సూర్య, బయటికి నవ్వకుండా. మరి ఇంతకీ సూర్య కలెక్టర్ గారిని అంకుల్ అని ఎందుకు పిలుస్తున్నాడు? ఇంతకీ టెండర్ ఎవరికి వస్తుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.